సోషల్ మీడియాలో మహిళా నాయకురాళ్ళ మీద ట్రోలింగ్ కొత్త కాదు. సాధినేని యామిని నుంచి ఆర్కే రోజా, విడుదల రజనీ వంటి అనేక మంది నాయకురాళ్ళ మీద సాగించినటువంటి ప్రచారం చాలా చూసాం. ఏ స్థాయిలో ఉన్నారు, ఏ హోదాలో సాగుతున్నారన్న దాన్ని బట్టి కాకుండా ఆ నాయకురాళ్ళు మాట్లాడేటువంటి మాటల మీద కౌంటర్లు ఇవ్వడానికి ప్రత్యర్థి సోషల్ మీడియా శిబిరాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. ఇప్పుడు యాంకర్ శ్యామల వంతు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం, జనసేన శ్రేణులంతా యాంకర్ శ్యామల్ని టార్గెట్ చేసుకున్నారు. శ్యామల ఇటీవల వైఎస్ఆర్సీపీ తరపున అధికార ప్రతినిధిగా వాయిస్ వినిపిస్తున్నారు. అనేక అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇటీవల చిరంజీవి కామెంట్స్ మీద ఆమె ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని కూడా తప్పుబట్టారు. ఇలా చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ఆమె చేస్తున్న దాడితో, ఆమె చేస్తున్న కామెంట్స్తో ఇప్పుడు ప్రత్యర్థి శిబిరం అలర్ట్ అయింది. యాంకర్ శ్యామల్ని బదనాం చేసేందుకు పూనుకుంది. అందుకు తగ్గట్టుగా గతంలో యాంకర్ శ్యామల స్టేజ్ మీద వేసినటువంటి వివిధ నాటకాలకు సంబంధించిన వీడియోల్ని, ఫోటోల్ని వెలికి తీసి మరీ ఆమెను బదనాం చేసే ప్రయత్నానికి పూనుకుంటోంది. ఆమె బ్యాక్గ్రౌండ్ బయటికి పెట్టి ఆమెను వేధించాలని చూస్తోంది. గతంలో కాకినాడ జిల్లాకు చెందిన శ్యామల ప్రారంభంలో స్టేజ్ ఆర్టిస్ట్గా ప్రస్థానం ప్రారంభించారు. స్టేజ్ ఆర్టిస్ట్గా ఆమె అనేక రకాల నాటకాల్లో ప్రదర్శనలు చేశారు. అనేక రీతుల్లో ఆకట్టుకున్నారు. అక్కడి నుంచి ఆమె టెలివిజన్ రంగంలో విశేషమైనటువంటి కీర్తిని పొందారు. యాంకర్ శ్యామలగా గుర్తింపు పొందారు. తన ఇంటి పేరు కన్నా, అసలు పేరు కన్నా యాంకర్ శ్యామలగానే ఆమె అందరికీ చిరపరిచితురాలు అయ్యారు. అలాంటి శ్యామల ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయ నేతగా రూపాంతరం చెందిన తర్వాత ఆమె మీద గతంలో స్టేజీ మీద నాటకాలు వేసిన నాటి ఫోటోలను, వీడియోలను తీసుకొచ్చి ఆమె పరువు తీయాలనేటువంటి ప్రయత్నం ప్రత్యర్థి శిబిరం చేస్తోంది. దీనికి శ్యామల కూడా ఘాటుగానే స్పందించారు. తాను చాలా కష్టపడి కింద స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తిగా చెప్పుకొస్తున్నారు. తన గతాన్ని గుర్తు చేసి, తాను పడినటువంటి కష్టాన్ని గుర్తు చేసి, పట్టుదలగా ఎదిగినటువంటి చరిత్రను మరోసారి అందరికీ తెలియజేస్తున్నటువంటి వాళ్ళకి కృతజ్ఞతలు అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టుకొచ్చారు. ఇదంతా ఆసక్తికరం. ఏ మహిళా నాయకురాలైనా సరే ఇదే రీతిలో వాళ్ళని వేధించేందుకు సోషల్ మీడియా ట్రోలర్స్ రెడీగా ఉంటారని శ్యామల ఉదంతం మనకు చాటుతోంది. వాళ్ళు ఎలా ఎదిగారు అన్నదానికన్నా వాళ్ళని బదనాం చేయడం, వాళ్ళ పరువు తీయడం, వాళ్ళని వేధించడం, వెంటాడడానికే ఎక్కువగా సోషల్ మీడియా ట్రోలర్స్ ప్రాధాన్యత ఇస్తారు అనే దానికి తార్కాణంగా కనిపిస్తోంది. దీన్ని ఎదుర్కోవడానికి యాంకర్ శ్యామల చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. ఎదురుదాటికే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు ఆమెను వేధించేదానికోసం ఈ ట్రోలర్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలిస్తుంది, ఆమె ఎదురుదాడి ఏ రీతిలో ఫలితాన్ని ఇస్తుంది చూద్దాం. మరి ఏమైనా వైఎస్ఆర్సీపీ నేతగా రాజకీయ ఆరంగేట్రం చేసి ఇప్పుడు రాజకీయ వ్యాఖ్యానాలకు సిద్ధపడుతున్నటువంటి శ్యామల నేరుగా అటు జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా శిబిరాలతో సై అంటే సై అన్నట్టుగా సిద్ధమవుతున్నటువంటి తీరు మాత్రం ఆసక్తికరంగా ఉంది. గతంలో కూడా ఇదే రీతిలో రోజా, విడుదల రజనీ వాళ్ళందరి మీద చేసినటువంటి సోషల్ మీడియా నెగిటివ్ క్యాంపెయిన్ విషయంలో వాళ్ళు కాసింత ఆచితూచి వ్యవహరించినప్పటికీ శ్యామల వాళ్ళకన్నా కాసింత భిన్నంగా సాగుతున్నటువంటి ధోరణి మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో చూద్దాం.